ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బీజేపీని ఆరాధిస్తున్నారని ఆ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కన్వీనర్ గద్దె భూమన్ అన్నారు. ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పార్లమెంటు పరిధిలోకి 5 స్థానాలు బీజేపీ గెలిచి తీరుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి పునర్వైభవం తీసుకువస్తామని అంటున్న గద్దె భూమన్తో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఆయా పార్టీలు కూడా సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ ఎలా ఉంది, దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ పార్లమెంటు కన్వీనర్ గద్దె బొమ్మన గారు ఉన్నారు. వీరు అడిగి మరో తెలుసుకుందాం. చెప్పండి, నిజామాబాద్ పార్లమెంటులో బీజేపీ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ అన్న ఆధ్వర్యంలో మరి మా పార్లమెంటు సెగ్మెంట్ లో 7 స్థానాలు కంపల్సరీ గెలిపించుకుంటాడు. ఆయన అన్నాడు అంటే మాట తప్పకుండా గెలిపించుకుంటాడు అనేది అందరిలో నమ్మకమైంది. ఎందుకంటే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన దానికి ఆ ఒక్కదానికి అంతకంటే ముందే స్పైస్ బోర్డు తెచ్చినా కానీ వీళ్ళకి అర్థం కాలే. అయినా కానీ మోడీ గారిని మెప్పించి, అమిత్ షాని మెప్పించి తప్పకుండా దాన్ని పసుపు బోర్డు తేవాలని జిద్దుబట్టి పసుపు బోర్డు తీసుకొచ్చిండు. మరి బీఆర్ఎస్ వాళ్ళు అటువంటి ఎన్నో వాగ్దానాలు చేశారు, 100ల కొద్ది ఉన్నాయి. మరి ఏది కూడా నెరవేర్చలే. 2 సార్లు గద్దెకెక్కారు బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ కవితమ్మనే ఇక్కడ ప్రచారం గతంలో ఎన్నిసార్లు బోధనలో చెప్పింది షుగర్ ఫ్యాక్టరీ 100 రోజులలో తెరిపిస్తాని. మరి ఎక్కడ పెట్టుకున్నారు మోకాలు, మరి వాళ్ళకే తెలియాలా. అంటే ముఖ్యంగా ఇటు పసుపు బోర్డు ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు చెప్పలేదు. కేవలం ఎన్నికల దగ్గర వాడతారు, కేవలం మాయమాటలు చెప్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇది మోడీ గారు అంటే అది చేసి తీరుతాడు. ఎన్నో చెప్పకుండా కూడా మన దగ్గర చేసిండు, ఎన్నో రాష్ట్రాలలో చేస్తుండు, మన హైదరాబాద్కి ఎన్నో చేసిండు. కానీ వాళ్ళకి తెలియదు ఎప్పుడు ఏం చేస్తాడో కంపల్సరీ ప్లేస్ చూస్తుండ్రు. ప్లస్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసి దాంట్లో పెడతాడు. దానికి పసుపు బోర్డు అంటే మామూలు కాదు కదా, చిన్నది కాదు కదా, పెద్ద ఎత్తున పెట్టాలి. అన్ని రాష్ట్రాల నుంచి మరి ఎగుమతులు దిగుమతులు అయ్యేది పసుపు బోర్డు అంటే ఇక్కడనే. మరి భారతదేశంలో మనకు 2వ 3వ అనుకుంటా ఇది పసుపు బోర్డు అంటే. అంత పెద్ద ఎత్తున ఉంటది కాబట్టి పెద్ద ఎత్తున ల్యాండ్ కావాలి, ల్యాండ్లు కూడా కావాలి కదా. ల్యాండ్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఇస్తే కంపల్సరీ పెడతాడు. ముఖ్యంగా ఇటు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ వచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించింది, తన మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. కానీ బీజేపీ పార్టీ ఇందులో వెనుకుంది, ఇంతవరకు కూడా అభ్యర్థులు ప్రకటించలేదు. అంటే మేనిఫెస్టో లేదు. ఎలా ముందుకెళ్తున్నారు? మొదటి విడుదల అయితే చాలా వరకు 35 వరకు మొదటి విడుదల చేసింది ఆస్పరెంట్లని. ఇప్పుడు ఇవ్వాలనో రేపు ఖచ్చితంగా మరి 2వ విడతల కూడా మిగతా వాళ్ళని ఇంకో 35-40 క్యాండిడేట్లని రేపు విడుదల చేస్తుంది. ఈ రోజన్నా రేపన్నా విడుదల చేస్తుంది. ప్రచారంలో దూసుకపోతుర్రు, యువకులు ముందున్నారు. యువకులు నరేంద్ర మోడీని కోరుకుంటున్నారు. భారతదేశంలో కాక ప్రపంచ దేశాలలో కూడా నరేంద్ర మోడీ అంటే గౌరవం ఉంది, అంతా ఉంది. కాబట్టి యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తాను ఇయ్యలేదు, ఉద్యోగం ఇయ్యలేదు, ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాడు, ఇయ్యలేడు. నోటిఫికేషన్ పడ్డాక కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు చెప్తుంది, అద్దని చెప్తుంది అంటాడు. కానీ మరి లిక్కర్ టెండర్ల కోసం 3 నెలల ముందే లిక్కర్ టెండర్లు వేసినప్పుడు మరి ఏ కోర్టు ఆర్డర్ ఇయ్యలేదు ఇంత ముందు ఎందుకని? ఇటువంటి ప్రభుత్వం ఈ లిక్కర్ పాలన నడుస్తుంది. కాబట్టి ఈసారి కేసీఆర్ ని గద్దెదించడం ఖాయం. కాంగ్రెస్ అయితే అసలే లేదు. ఏదో ఆ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అప్పుడు అయింది కదా, ఓటుకు నోటుకు సూట్ కేసు, ఆ సూట్ కేసు దొంగకు ఎవరు నమ్మరు. ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గోల్కొండ కిల్ల మీద తప్పకుండా ఎగరవేస్తుంది. నిజామాబాద్ లో నరేంద్ర మోడీ సభ తర్వాత బీజేపీలో ఎంతవరకు గ్రాఫ్ పెరిగింది, ప్రజలు ఏమనుకుంటున్నారు? దాదాపు 8 నుంచి 10 వరకు ప్రజలలో గ్రాఫ్ పెరిగింది. 12% వరకు గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు బండి సంజయ్ అన్నని తీసేయడం వల్ల కొద్దిగా గ్రాఫ్ పోయింది, అది పోయింది అని చెప్పారు. కానీ ఏమీ పోలేదు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అరవింద్ అన్న గారి నాయకత్వంలో మరి బాగానే నడుస్తుంది. అన్ని గ్రామాలల్లో, అన్ని మండలాలలో, అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇప్పటి వరకైతే ఏమీ డోకా లేకుండా ప్రచారాలు జరుగుతున్నాయి. యువకులు మాత్రం ముందున్నారు, మహిళలు కూడా ముందుకు వస్తున్నారు, వృద్ధులు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రైతులు మాత్రం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ పరిధిలో ఎలా ఉంది బీజేపీ గ్రాఫ్, ఎంతవరకు పెరిగింది, ఎలా అనుకుంటారు? ఇప్పుడు మరి ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ అని చెప్పారు, ఇక ఆగా మేఘాల మీద ఇది వచ్చేసింది, మేము తీసుకొస్తున్నాం ఎయిర్పోర్ట్ అని చెప్పిండు. వాళ్ళ ఏది కాదు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న నిజామాబాద్కి వచ్చినప్పుడు ఇందూరు జిల్లా మీద, ఇందూరు గడ్డ మీద ఏమన్నాడు కదంటే, ఇక్కడ ఎయిర్పోర్ట్ని కూడా నేను అతి త్వరలో తొందరగా తీసుకొస్తాను. దానికి ఇప్పటికీ కొంతమంది జాగాలు ఇవ్వలేరు, స్థలాలు కావాలి. అక్కడ ఆ స్థలం సరిపోదు రన్వే కానీ దాన్ని ఆపినరు. అక్కడ ల్యాండ్లు ఇస్తే కంపల్సరీ ఇమీడియట్లీ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తయారు చేస్తుంది. ఇంకోటి మరి ఇంతకు ముందు ఎన్నో ఏళ్ల నుంచి షుగర్ ఫ్యాక్టరీ గురించి 100 రోజుల్లో తెరుస్తామని దాని మీదనే ఎమ్మెల్యేలు గెలిచినారు తప్ప, ఇప్పుడు ఈసారి మా ప్రభుత్వం ఇట్లా వస్తే 100 రోజులు కాదు 50 రోజులలో మా ధర్మపురి అరవింద్ అన్న తప్పకుండా దాన్ని తెరిచి తీరుతాడు.
అక్కడ ఉన్న ఉద్యోగాలు లేకుండా ఎన్నో ఏండ్ల సంధి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది కుటుంబాలు మూలన పడిపోయి మళ్ళీ పునరుద్ధం తప్పకుండా చేస్తామని మా అరవింద్ అన్న వాగ్దానం చేస్తే తప్పకుండా అయి తీరుతుంది. ఒకటే చెప్తున్నాను, ముఖ్యంగా ఇటు పార్లమెంటు పదవిలో పూర్తిగా 5 స్థానాలు గెలిచిపోయి తిరుగుతామని చెప్పి ముఖ్యంగా ఇక రోజు తమ ప్రచారంలో భాగంగా ప్రజలు కూడా వీటు బీజేపీ వాటిని ఆదరిస్తున్నారని చెప్పి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటు పదవిలో కాషాయ జెండా ఎగిరి తీరుతుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అయితే నరేంద్ర మోడీ బహిరంగ సభ తర్వాత కూడా ప్రజలు ఎక్కువగా ఇటు పసుపోడు ప్రకటించడం కూడా తమకు కలిసి వచ్చిన అంశం అని చెప్పి ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా 5 స్థానాలు కూడా గెలిచి తీరుతామని చెప్పి కూడా గద్దె భూమన చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.